असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, you see the one example problem. Find the load current given a by using Thevenin's circuit. అంటే ఇచ్చిన సర్క్యూట్లో లోడ్ కరెంట్ కనుక్కోవాలా by using Thevenin's theorem ఉపయోగించి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సర్క్యూట్ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారంటే 2 స్టెప్స్ ఉన్నాయి, 3 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, ఫస్ట్ మీరు థెవెనిన్స్ రెసిస్టెన్స్ అన్నా కనుక్కోండి, లేదా థెవెనిన్స్ వోల్టేజ్ అన్నా కనుక్కోండి. నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా థెవెనిన్స్ వోల్టేజ్ కనుక్కుంటాను. అంటే థెవెనిన్స్ వోల్టేజ్ అంటే ఏమి, లోడ్ రెసిస్టర్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయాలంటే 2 ohms ఈజ్ ఓపెన్ సర్క్యూట్ చేయండి. ఓపెన్ సర్క్యూట్ రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటారు. అలాగే వోల్టేజ్ దిస్ ఇస్ ద, సో ఇది ఓపెన్ సర్క్యూట్ చేసాం. ఓకే, ఇదేమిది 1 ohm, ఇది 2 ohms, ఇది 1 ohm, ఇది 3 ohms. ఓకే, 1 ohm 3 ohms అన్నమాట. సో మనకు చూడండి, ఇక్కడ మనకు లోడ్ రెసిస్టెన్స్ ఎక్కడైతే ఎలిమినేట్ చేస్తామో దానికి ఆపోజిట్ ఉన్న రెసిస్టర్లో వోల్టేజ్ కనుక్కోవాలి. అంటే 3 ohmsలో ఉన్న వోల్టేజే థెవెనిన్స్ వోల్టేజ్. అంటే ఏమి, వి థెవెనిన్స్ ఇక్కడ ఉంటుంది, వి థెవెనిన్స్. ఓకే, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, వోల్టేజ్ సోర్స్ మనకు 5 volts ఇచ్చాడు. ఏమనుకోవాలి, ఇక్కడ 5 volts ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇంకా మ్యాట్రిక్స్ ఫామ్ వేసుకోండి, ఈజీగా ఉంటుంది. I1 ఇది I2, 2 లూప్స్ అయితే మనకి ఇక్కడ 2 లూప్స్ ఉంటాయి. కాబట్టి మ్యాట్రిక్స్ ఫామ్ R11. 11 అంటే ఏమి, ఫస్ట్ లూప్లో ఉన్న రెసిస్టర్స్ అన్ని యాడ్ చేయండి. 2 + 1 ఏమొస్తుంది నీకు 3. ఓకే, 1 2 అంటే ఫస్ట్ లూప్, సెకండ్ లూప్కి ఏముంది ఇక్కడ -2. ఓకే, ఇది ఏమి వస్తుంది 2 1. 2 2 అంటే ఏమి, 2 + 3 ఏమొస్తుంది 5, ఇది ఒకటి 6. ఓకే, ఇదేమిది I1 I2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఫస్ట్ లూప్లో 5 volts ఉంది, సెకండ్ లూప్లో వోల్టేజ్ లేదు కాబట్టి 0. ఓకే, మనకి ఏం కావాలి, ఇక్కడ I2 కరెంట్ కావాలి. అంటే V థెవెనిన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, I2 × 3. I2 × 3. ఓకే, సో కావాలంటే ఏం చేస్తాం, మనం I2 కనుక్కోవాలి. I2 అంటే బై క్యాల్సిలో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఇప్పుడు బై హ్యాండ్ చేయాలనుకుంటే ఫస్ట్ డెల్టా కనుక్కోండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాము, 6 3 18, 18. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందా, 2 2 4. ఓకే, మరి డెట్లో మనకి ఏమొస్తుంది, -4. 18లో 4 పోతే ఏమొస్తుంది నీకు 14. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, I2 కావాలి. మనకి I2 కావాలి కాబట్టి మనకు సెకండ్ కాలం ఎత్తి పడేసి తీసుకొచ్చి రాస్తారు. ఇక్కడ ఏమి, ఇక్కడ డెల్టా 2 ఏమిది 3 -2 5 0. ఓకే, ఏమొస్తుంది మనకి ఇక్కడ, దాట్ ఈజ్ ఈక్వల్ టు 0 × 3 ఏమొస్తుంది 0. ఓకే, -2 × 5 ఇది -2 5 10, 2 5 10 అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +10, దట్ ఈజ్ ఈక్వల్ టు 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చేసింది. సో కాబట్టి I2 కావాలి. కాబట్టి I2 అంటే ఏమి, డెల్టా 2/డెల్టా. డెల్టా 2 ఏమొచ్చేసింది మనకు 10 వచ్చేసింది. ఏమొచ్చింది మనకి 10 బై డెల్టా ఏమొచ్చింది మనకి 14 వచ్చేసింది. ఏమొచ్చేసింది మనకు 14 వచ్చేసింది. సో ఇంకా V థెవెనిన్స్ ఈజ్ ఈక్వల్ టు, V థెవెనిన్స్ అంటే ఏమి, I2 ×
ఇక్కడ ఏముంది రెసిస్టర్ 3 కదా, ఇంటూ 3 అంటే ఏమి 10/14 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 30/14 వోల్టేజ్. వి థెవెనిన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినాము. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఆర్ థెవెనిన్స్ అనేది కనుక్కోవాలి. ఏం చేయాలి ఇక్కడ, ఆర్ థెవెనిన్స్. నెక్స్ట్ స్టెప్ 2 చేయాలి. స్టెప్ 2లో ఏం చేస్తాము, వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేయండి. వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేస్తే అంటే ఇక్కడ 5 volts ఈజ్ షార్ట్ సర్క్యూట్. ఓకే, ఏమొస్తుంది అనుకో, సర్క్యూట్ ఇలా వస్తుంది. ఓకే, సో లోడ్ రెసిస్టెన్స్ అనేది కూడా తీసేస్తాము. ఓకే, లోడ్ రెసిస్టెన్స్ తీసేస్తాము, 5 volts షార్ట్ సర్క్యూట్ చేస్తాము, 2 ohms ఓపెన్ సర్క్యూట్ అన్నమాట, ఈజ్ ఓపెన్ సర్క్యూట్. ఓకే, ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి 1 ohm, ఇది 1 ohm, ఇది 2, ఇది 3. ఓకే, దీన్ని రిడక్షన్ చేయాలి. ఎక్కడైతే లోడ్ రెసిస్టెన్స్ ఎలిమినేట్ చేస్తామో అటువైపు నుంచి కరెంట్ వస్తుంది అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి రిడక్షన్ చేసి ఇప్పుడు 1 ఇంటూ ఈ 2 ఏమవుతుంది నీకు, 2 ప్యారలల్ అవుతాయా, 2 ఏమొస్తుంది నీకు, ప్యారలల్ అవుతుంది. కాబట్టి 1 ప్యారలల్ 2 అంటే 1 ఇంటూ 2/1 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఓకే, ఈ 2/3 1 ఏమవుతుంది, మళ్ళీ నీకు సిరీస్ అవుతుంది అంటే +1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 1 = 3. అట్లాగే అది సిరీస్ అవుతుంది కాబట్టి 1 యాడ్ చేస్తాం అట్లాగే. సో 3 1 = 3, ఇది 2, 5/3. ఓకే, 5/3 మళ్ళీ ఇది 3 ఏమవుతుంది నీకు, ప్యారలల్ అవుతుంది. సో కాబట్టి 5/3 ప్యారలల్ 3 అంటే ఇక్కడ 5/3 ఇంటూ 3/5/3 + 3. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 3 క్యాన్సిల్ అవుతుందా, 5 3 3 = 9, 9 + 5 ఏమొస్తుంది నీకు, 9 + 5. ఓకే, 14 అవుతుందా, 15/14. ఓకే, ఓకే, ఏమొస్తుంది మనకి ఇక్కడ, 3 3 క్యాన్సిల్, 3 3 = 9, 9 + 5 14, ఈ 3 పైకి వచ్చేస్తుంది 15/14 అను. అంటే ఏమిది, దిస్ ఈజ్ ద ఆర్ థెవెనిన్స్. ఏమిది, ఆర్ థెవెనిన్స్. ఓకే, ఆర్ థెవెనిన్స్ కనుక్కున్నాము. దెన్ ఆఫ్టర్ స్టెప్ 3 ఏం చేస్తారు, ఆర్ థెవెనిన్స్, వి థెవెనిన్స్ అండ్ ఆర్ఎల్ అంటే ఈజ్ సిరీస్లో కనెక్ట్ చేయండి. సిరీస్లో కనెక్ట్ చేయమంటే చూడండి, ఇక్కడ మనకు ఏం చేస్తాము, ఇలాగా ఇది వి థెవెనిన్స్, ఇదేమిది ఆర్ థెవెనిన్స్, ఇది ఆర్ఎల్, ఇదేమిది వి థెవెనిన్స్. ఓకే, మనకి లోడ్ రెసిస్టర్లో కరెంట్ కావాలి కాబట్టి దీనిలో పోయే కరెంటు ఐఎల్ అనుకుంటే, సో ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు వి థెవెనిన్స్, ఏమిది వి థెవెనిన్స్ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఎల్. సో వి థెవెనిన్స్ అంటే మనం ఇక్కడ కనుక్కున్నాం. ఎక్కడ వచ్చింది మనకి వి థెవెనిన్స్, ఇక్కడ కనుక్కున్నాం చూడండి. ఓకే, ఇక వి థెవెనిన్స్ ఏమొచ్చింది, 30/14 డివైడెడ్ బై ఆర్ థెవెనిన్స్ అంటే ఎంత వచ్చింది మనకు, 15/4 ప్లస్ లోడ్ రెసిస్టెన్స్ అంటే ఏమి ఇక్కడ మనకు దీనిలో కదా 2 ohmsలో కాబట్టి కనుక్కోవాల్సింది +2. ఇదంతా క్యాల్సిలో కొట్టేస్తే మీకు వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకోవాలి, లోడ్ కరెంట్ దానిలో ఫైండ్ అవుట్ చేసాం. ఇది మనకు థెవెనిన్స్ ద్వారా మనం కనుక్కోవాలంటే ఈ విధంగా చేసుకుంటూ రావాలి. అంటే థెవెనిన్స్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి, థెవెనిన్స్ వోల్టేజ్ కనుక్కోవాలి, మళ్ళీ లోడ్ కరెంట్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు, ఒకవేళ కరెంట్ సోర్స్ ఉందా అంతే, కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ చేస్తాం అంతే. థెవెనిన్స్ రెసిస్టెన్స్ మామూలే కనుక్కుంటూ వచ్చేస్తాము. ఓకే, థెవెనిన్స్ రెసిస్టెన్స్ కూడా సిమిలర్గానే ఉంటుంది కాబట్టి ఇది మనకు కరెంట్ ఇస్తే మీరు కరెంట్ పెడతారు, ఇది తీసేస్తారు, ఓపెన్ సర్క్యూట్ చేస్తారు.
కరెంట్ ఇట్లా ఓపెన్ చేసి పెడతారు, ఈ లోడ్ రెసిస్టెన్స్ తీసేస్తారు, వీటన్నిటిని రిడక్షన్ చేయండి, సింప్లిఫై చేయండి, చేస్తే అది థెవెనిన్ రెసిస్టెన్స్ వస్తుంది. మరి తర్వాత ఏం చేస్తారు, కరెంట్ అనేది పెట్టుకుంటారు, కరెంట్ అనేది అట్లే పెడతారు, ఓన్లీ లోడ్ రెసిస్టెన్స్ మాత్రమే తీసేస్తారు. మీరు నోడల్ అనాలిసిస్ అన్న అప్లై చేయండి, నోడ్ 1 నోడ్ 2 అనుకోండి, మ్యాట్రిక్స్ రాయండి. దీనిలో ఇక్కడ ఇది V1 అవుతుంది, ఇది V2 అవుతుంది. V2నే 3 ఓమ్స్లో ఉన్న వోల్టేజ్ అనమాట. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు 1 ఆంపియర్ 2 ఆంపియర్స్ ఏదైనా ఇస్తే అలా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది మనకు చేయాల్సిన పద్ధతి. ఓకే, సో కాబట్టి మనకి ఏమి ఇచ్చాడు, 5 volts ఇచ్చాడు. ఈ విధంగా మనము థెవెనిన్స్ థీరం అనేది చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ నార్టన్స్ థీరం. మీకు నార్టన్స్ థీరం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. I will go for Norton's theorem. Hello my dear student, you see the another example for Thevenin's theorem. Here the given circuit, మనకు వోల్టేజ్ సోర్స్ ఇచ్చినప్పుడు థెవెనిన్స్ రెసిస్టెన్స్ కానీ థెవెనిన్స్ వోల్టేజ్ ఎలా కనుక్కోవాలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రెజెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ గివన్ కరెంట్ ఇచ్చినప్పుడు ఎలా మనము థెవెనిన్స్ రెసిస్టెన్స్ కానీ అదేవిధంగా థెవెనిన్స్ వోల్టేజ్ ఏ విధంగా కనుక్కోవాలి వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఓకే, సో అంటే ఇక్కడ 3 ఓమ్స్లో ఫ్లో అయ్యే కరెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3 ఓమ్స్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటంటే లోడ్ రెసిస్టెన్స్ అనమాట. ఐఎల్ అంటే 3 ఓమ్స్ ఇస్ ద లోడ్ రెసిస్టెన్స్. సో హౌ టు ఫైండ్ ద కరెంట్ ద ఫ్లోయింగ్ ద 3 ఓమ్స్. ఓకే, సో 3 ఓమ్స్లో ఫ్లో కరెంట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ థెవెనిన్స్ వోల్టేజ్ ఆర్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఏదైనా ఫస్ట్ కనుక్కోవచ్చు. ఓకే, సో యూ సీ ద స్టెప్ 1. ఓకే, స్టెప్ 1 చూడండి, ఇక్కడ స్టెప్ 1 ఏం చేస్తున్నానంటే లోడ్ రెసిస్టెన్స్ అంటే 3 ఓమ్స్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తుంది. ఓపెన్ సర్క్యూట్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్. ఓకే, ఏం చేస్తున్నారు ఇక్కడ 3 ఓమ్స్ అనేది నేను ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కరెంట్ సోర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఓకే, కరెంట్ సోర్స్ అట్లా పెట్టేస్తాం. ఇప్పుడు మనకు ఏమొస్తుంది, మనకి చూడండి ఇక్కడ ఫిగర్ ఇలా కరెంట్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఎలిమినేట్ చేసేస్తాం. ఓకే, ఇదేం 1 ఓము, ఇది 1 ఓమ్, ఇది 1 ఓమ్. సో ఈ లోడ్ రెసిస్టెన్స్కి ఆపోజిట్గా ఉన్న రెసిస్టర్లో వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని థెవెనిన్స్ వోల్టేజ్ అంటారు. అంటే మనము ఇక్కడ 1 ఓమ్లో వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దిస్ ఈజ్ ద వి థెవెనిన్స్ వోల్టేజ్, ఈ థెవెనిన్స్ వోల్టేజ్. ఓకే, సో దీంట్లో ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనకు ఈ కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది, ఇలా వెళ్తూ ఉంది. ఓకే, వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, మనకు ఇక్కడ ఇక్కడ డివైడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ కరెంట్ ఇలా వస్తుంది, దీనిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ మనకు డ్రాప్ కావాలి అంటే కరెంట్ డివిజన్ ఫార్ములా తెలుసు కదా మనకి, ఇది 1 ఓమ్, ఇదేమి ఇది 2 ఆంపియర్స్ కదా. సో 2 ఆంపియర్స్ కరెంట్, ఇక్కడ 2 ఆంపియర్స్ కరెంట్ పోతుంది. మనకు దీనిలో కరెంట్ కావాలంటే మనకు టోటల్ కరెంట్ ఇంటూ దీనిలో కరెంట్ కావాలి. ఓకే, లేదంటే మీరు ఏం చేస్తారు, ఇది I1 కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే మీరు I2 ఇంటూ రాసుకోవచ్చు. I1 దట్ ఈజ్ ఈక్వల్ I2I. ఓకే, వేసుకోవచ్చు అని మెష్ అనాలిసిస్ అన్న అప్లై చేయొచ్చు, లేదంటే నోడల్ అనాలిసిస్ కూడా అప్లై చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, సో కాబట్టి కరెంట్ సోర్స్ ఇచ్చినప్పుడు మీరు నోడల్ అనాలిసిస్ అప్లై చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో కాబట్టి దిస్ ఈజ్ ద 1, దిస్ ఈజ్ ద V2. సో దీన్ని V1 అనుకోండి, ఇది V2 అనుకోండి. ఓకే, సో కాబట్టి మన మ్యాట్రిక్స్ ఫామ్ తెలుసు కదా మనకు, ఏమిది నోడ్ 1కి 2 నోడ్స్ ఉన్నాయి కాబట్టి 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. సో R11 అంటే సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఆఫ్ సమ్ అనమాట. అంటే 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 నోడల్ అనాలిసిస్ అంటే తెలుసు కదా, R11. నెక్స్ట్ 1, 2 అంటే ఏమిది నోడ్ 1 నోడ్ 2కి అంటే ఏముంది, ఇక్కడ -1 రెసిస్టర్ ఉంది. నెక్స్ట్ ఏమి 2-1 అంటే -1. ఓకే, నెక్స్ట్ 2-2 కావాలంటే ఏమి, ఇక్కడ ఇది 1/1 ప్లస్ 1/1 ఇంటూ ఇది V1 V2.
దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది కరెంట్ నోడ్కి వస్తూ ఉంది కాబట్టి ప్లస్ 2 ఆంపియర్స్. ఓకే, ఇక్కడ ఈ నోడ్కి కరెంట్ సోర్స్ ఏం లేదు కాబట్టి 0. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మనకి 1/1 అంటే 1 అంటే టోటల్గా మనకి ఏమొస్తుంది, ఇది 3, ఇది -1, ఇది -1, ఇది 2. సో ఏమిది V1 V2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 0 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏం అనుకుంటారు, డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ అంటే ఏమి, 3 2 6 మైనస్, ఇక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మరి మన డెట్లో మైనస్ వస్తుంది కాబట్టి 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో మనకి ఏం కావాలి, ఇక్కడ 1 ఓంలో మనకి వోల్టేజ్ కావాలి. ఆ 1 ఓంలో ఉన్న వోల్టేజే V థెవెనిన్స్ అవుతుంది కాబట్టి యూ ఫైండ్ ఓన్లీ V2 కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, V థెవెనిన్స్ అనేది ఏమవుతుంది, V2 అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి Δ2 కనుక్కోండి. Δ2 అంటే ఏమి, ఫస్ట్ కాలం ఎలిమినేట్ చేసి ఇది తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. ఏమి ఇక్కడ 3 క్రామర్స్ మెథడ్ ఉంది కదా మనకు, అది అప్లై చేస్తున్నాను. 2 0. ఓకే, దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే 0 ఇంటూ 3 0 మైనస్ 1 ఇంటూ 2 -2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నమాట. సో మనకి ఏమొచ్చేసింది, మనకు Δ2 అనేది వచ్చేసింది. సో మనకి ఏం కావాలి, V2 కావాలి. V2 కావాలంటే ఏమి, Δ2/Δn. Δ2 అంటే ఏమొచ్చేసింది చూడండి, ఇక్కడ Δ2 ఎంత వచ్చింది, 2 volts వచ్చింది, 2 వచ్చేసింది. ఓకే, ఇది డెల్టా ఏమొచ్చింది, 5 వచ్చేసింది. V2 ఈజ్ ఈక్వల్ టు Δ2/Δ. ఓకే, Δ2/Δ2 అంటే 2, ఇది 5. సో దిస్ ఈజ్ ద వోల్టేజ్ కాబట్టి V థెవెనిన్స్ అంటే ఇక్కడ ఏముంది, నీకు 1 ఓంలో ఉన్న వోల్టేజ్ ఏమవుతుంది, V2 అవుతుంది అంట. V థెవెనిన్స్ ఈజ్ ఈక్వల్ టు 2/5 volts, 2/5 volts అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 ఏం చేస్తాము, థెవెనిన్స్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. మనం ఏం చేయాలా, థెవెనిన్స్ రెసిస్టెన్స్. చూడండి, ఇక్కడ థెవెనిన్స్ రెసిస్టెన్స్ కనుక్కునేటప్పుడు కరెంట్ సోర్స్ ఉంటే మనం ఓపెన్ సర్క్యూట్ చేయాలి. అంటే ఇక్కడ ఏమి 2 ఆంపియర్స్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్ కామా, అలాగే లోడ్ రెసిస్టెన్స్ కూడా తీసివేయాలి. అంటే లోడ్ రెసిస్టెన్స్ ఏముంది, ఇక్కడ 3 ohms ఈజ్ ఓపెన్ సర్క్యూట్. ఓకే, ఈ రెండు కూడా మనం ఎలిమినేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఉన్నదంతా రాసుకుంటాం. సర్క్యూట్ చూడండి ఇలా వస్తుంది మనకి. ఇలా మనకి వచ్చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఏమిది 1 ohm, నెక్స్ట్ ఇది 1 ohm, ఇది 1 ohm, ఇది కూడా 1 ohm. ఎక్కడైతే మనం లోడ్ రెసిస్టెన్స్ ఎలిమినేట్ చేస్తామో అంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తాము, అటువైపు నుంచి మనం చూసినట్టు అన్నమాట. ఇటువైపు నుంచి చూసినట్టు. ఓకే, ఇలా చూస్తాం. చూసినప్పుడు ఏమవుతుందంటే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోవాలి. ఓకే, సో ఇలా కరెంట్ ఇట్లా ఫ్లో అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి రిడక్షన్ చేస్తూ పోవాలి అన్నమాట. ఓకే, 1 ఇంటూ 2 ఎలా ఉంటాయి, నీకు ప్యారలల్గా ఉంటాయి. అంటే ప్యారలల్ అనమాట. ఇది 1 ప్యారలల్ 1 అంటే ఏమి 1 ఇంటూ 1/1 ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ ఇది ఏమవుతుంది, నీకు ఇదంతా ఏమవుతుంది, సిరీస్ అవుతుంది కాబట్టి +1 యాడ్ చేస్తాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 అంటే 1/2 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1 2, ఇది ఒకటి 1 3/2 అన్నమాట. ఓకే, ఈ 3/2ను ఈ 1 కరెంట్ ఇలా డివైడ్ అవుతుంది కదా, మరి ఇక్కడ ఇదంతా రిడక్షన్ చేస్తే ఏమొచ్చింది, 3/2 వచ్చింది. మరి ఏమవుతుంది, ఇక్కడ 3/2 ప్యారలల్ 1 అంటే ఏమొస్తుంది, మళ్ళీ 3/2 ఇంటూ 1/3/2 ప్లస్ 1 3/2 ఇంటూ R1 R2/R1 ప్లస్ R2 దట్ ఈజ్ ఈక్వల్ టు RTH. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 3/2 హోల్ డివైడెడ్ బై 2 1 2, ఇది 3 యాడ్ చేస్తే 5/2. సో 2 2 క్యాన్సిల్ అవుతుందా, సో 3/2. సో RTH ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు 3/2 వచ్చేసింది. ఓకే, V థెవెనిన్స్ కూడా వచ్చేసింది. ఓకే, V థెవెనిన్స్ కనుక్కున్నాం, R థెవెనిన్స్ కనుక్కున్నాం.
నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3 ఏం చేస్తాం ఇక్కడ? V థెవెనిన్స్ R థెవెనిన్స్ RL ఇన్ సిరీస్. ఏం చేస్తాం ఇక్కడ? సిరీస్లో కనెక్ట్ చేయండి. ఓకే, ఓకే, V థెవెనిన్స్, ఓకే, R థెవెనిన్స్, ఇది RL. ఓకే, సో కాబట్టి మనకి ఏం కావాలి ఇక్కడ? దీనిలో కరెంట్ కావాలి. కరెంట్ కావాలంటే ఏమొస్తుంది? లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు V థెవెనిన్స్ బై R థెవెనిన్స్ ప్లస్ RL. సో V థెవెనిన్స్ అంటే మనకు ఇక్కడ ఏమొచ్చింది? మనకి 2/5 వచ్చేసింది. 2/5 బై RTH. RTH అంటే 3/2. RTH ఇక్కడ 2 క్యాన్సిల్ అయ్యింది కదా, 3/5. ఓకే, 3/5. ఓకే, VTH ఏమైంది? 2/5 వచ్చేసిందా? RTH అంటే ఏమి? 3/5 ప్లస్ RL లోడ్ రెసిస్టెన్స్. లోడ్ రెసిస్టెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 3 ohms. ఓకే, సో RTH అనేది 3/5. ఓకే, నెక్స్ట్ VTH అనేది 2/5, RTH 3/5 ప్లస్ లోడ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది మనకు? 3 ohms అన్నమాట. 3 ohms. ఓకే, సో మనకు దాని అంతా సింప్లిఫై చేస్తే ఏమిదంతా మనకి సింప్లిఫై చేయండి, మనకి లోడ్ కరెంట్ అనేది వచ్చేస్తుంది. లోడ్ కరెంట్ ఏమొస్తుంది చూడండి, ఎల్సిఎం చేయండి. 5 × 15, ఇది ఒక 3 అంటే 18 అవుతుంది. 5 క్యాన్సిల్ అవుతుంది అంటే 2/18 ఆంపియర్స్. సో ఇది లోడ్ కరెంట్. ఓకే, 1/9 అవుతుంది, క్యాన్సిల్ చేస్తే 1/9. ఈ విధంగా మనకు థెవెనిన్ సర్క్యూట్లో మనకు కరెంట్ సోర్స్ ఇచ్చినా, వోల్టేజ్ సోర్స్ ఇచ్చినా మనము థెవెనిన్స్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి, థెవెనిన్స్ వోల్టేజ్ అనేది కనుక్కోవాలన్నమాట. సో థెవెనిన్స్ థియరము కంప్లీట్ అయింది. I will go for another network theorem. Okay, thank you. This topic is over.